హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీన మీ ఇళ్లకు పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేయబోతున్నారండి ప్రభుత్వము. అయితే సచివాలయాల్లో వెళ్ళి ఇవైతే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. అయితే మనకు ఈ డిసెంబర్ 1వ తేదీన పెన్షన్లకు సంబంధించి ఇది ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీళ్ళందరికీ సంబంధించి ఇదైతే వర్తిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మనకు పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాగే మనకు పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత రద్దు చేస్తున్నారండి. సో మీ యొక్క పెన్షన్ అనేది రద్దు అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో మీకు పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తే కనుక మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే, ఒకవేళ యాక్టివేషన్లో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏంటంటే డిసెంబర్ 1వ తేదీన వీరందరి ఇళ్ళకైతే పెన్షన్ల పంపిణీ అనేది రద్దు చేస్తున్నారు. ఇక మీరు పెన్షన్లు తీసుకోవాలంటే సచివాలయాలకు అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించి మీకు తెలియజేస్తాను. అలాగే వీరికి మాత్రం 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే అందించబోతున్నారు. ఎవరికి అందించబోతున్నారు ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీన అయితే చేపడుతున్నటువంటి సంగతి అయితే మీకు తెలిసిందే. అయితే మనకు డిసెంబర్ 1వ తేదీన మనకు సండే వస్తుంది కాబట్టి, సో సండే రోజు పంపిణీ అనేది చేయరు. సో సండేకి ముందు రోజు ఏదైతే ఉందో అంటే నవంబర్ 30వ తేదీ మనకు అయితే పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది. అయితే మనకు డిసెంబర్ 1వ తేదీన సండే కాబట్టి మళ్ళీ మనకు డిసెంబర్ 2వ తేదీన మనకు పెన్షన్ల పంపిణీ అనేది మీ ఇళ్ళకైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకు సచివాలయాల్లో వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏమేమి తీసుకోవాలి ఏంటి అని చూసుకున్నట్లయితే, కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాల చేత నవంబర్ నెలలో అయితే మిస్ అయ్యాయండి. వాళ్ళైతే పెన్షన్లు అనేది తీసుకోలేదు. ఎవరైతే నవంబర్ నెలలో పెన్షన్లు తీసుకోవడం మిస్ అయ్యారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సచివాలయాల్లో వెళ్ళి ఇన్ఫామ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో సచివాలయాల్లో వెళ్ళి ఇన్ఫామ్ చేసినట్లయితే కనుక మీకు అందేటటువంటి నవంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కానివ్వచ్చు, అలాగే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ కానివ్వచ్చు, మీకు నవంబర్ 30వ తేదీన సచివాలయాల్లో అయితే మీకు ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ యొక్క ఇళ్లకు వస్తే కనుక మీకు ఆ 2 నెలలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది చేపట్టడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఈ కారణం చేత మనకు డిసెంబర్ 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేయడం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.